గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి ఎందుకు ప్రకోపం చూపిస్తోంది? భూ ప్రకంపనలు ఎందుకు వచ్చాయి? అవి భవిష్యత్తులో రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మున్ముందు తెలుగు రాష్ట్రాలకు ముప్పు పొంచి ఉందా? ఇల్లు నిర్మించుకునే విధానాన్ని మార్చాల్సిందేనా? గోదావరి రిఫ్ట్ లో భూకంపం వచ్చింది. బేసిన్ మొత్తం కంపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక తరం ఇంత పెద్ద భూకంపం చూడలేదు. హైదరాబాద్ లోని బోరబండలోనూ పైపొరల్లో ప్రకంపనలు వచ్చినా అవి చాలా చిన్నవి. ములుగు కేంద్రంగా వచ్చిన భూకంప ప్రభావం ఇటు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా నుంచి హైదరాబాద్ వరకు కనిపించింది. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా గత 50 ఏళ్లలో పెద్ద భూకంపాలేవీ రాలేదు. ముఖ్యంగా తెలంగాణలో ఏటా రిక్టర్ స్కేల్ పై 3 లేదా 4 తీవ్రత వరకు నమోదయ్యే భూకంపాలు అరుదుగా వస్తూ ఉంటాయి. ఇది మామూలే. గత 30 ఏళ్లలో 4.3 తీవ్రతతో వచ్చిన భూకంపమే అతి పెద్దది. అలాంటిది ఇప్పుడు ఏకంగా 5.3 తీవ్రత గల ఎర్త్క్వేక్ కుదిపేసింది. అందుకే తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందంటున్నారు సైంటిస్టులు. విచ్చలవిడి మైనింగ్, డ్యాంలు కట్టడం, ప్రకృతితో ఆడుకుంటే వరదలు, భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భూమి లోపల టెక్టానిక్ ప్లాట్స్ కదలిక ఎక్కువగా ఉంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా భూకంపాలు రావడానికి కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. కాళేశ్వరం పరిసర ప్రాంతమంతా ఎటువంటి నిర్మాణాలకు పనికిరాదని గతంలో కేంద్రం మ్యాప్ డిజైన్ చేసింది. డిజాస్టర్ కు అనుకూలంగా ఉండే ఏరియాల్లో ఎలాంటి డ్యాముల్లో విపరీతంగా వాటర్ను స్టోర్ చేసినా ఒత్తిడి పెరిగి ఇలా భూ ప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉంది. భూకంపాలు సంభవించినప్పుడు మనము భయాందోళన పడే అవసరం లేదు. ఎందుకంటే ఇది జనసంచారం లేని చోట భూకంపాలు సంభవిస్తున్నాయి. కానీ నేను ఒక్కటి మటుకు ఈ భూకంపం నుంచి రిమైండర్ మనకి ఏమిటంటే, మున్సిపాలిటీ లెవెల్లో బిల్డింగ్స్ కట్టే ముందర అసెస్మెంట్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే మనం సైస్మిక్ జోన్ 2, సైస్మిక్ జోన్ 3లో ఉన్నా కూడా ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చినప్పుడు మన కట్టడాలు నిలబెట్టుకుని, అంటే తట్టుకునేటట్టు మనం కట్టడాలను నిర్మాణం చేస్తే భూకంపాలు సంభవించినా కూడా మనం భయాందోళన పడే అవసరం ఉండదు. మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద స్పందించాలి. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్ గా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సినంత అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటి వరకు ప్రాణ నష్టం ఏం జరగలేదు కాబట్టి చాలా అది అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అవగాహన పెంచుతూ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రజల మీద కాపాడాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా సోఫాల కూర్చుంటే సోఫా గద 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 వణికింది. ఆ సోఫా వాంగుతుంది, సోఫా వాంగుతుంది అని అన్న మా ఊళ్ళో వచ్చి అప్పుడు చేయాలి. అది భూకంపం వాసన ఎప్పుడు అర్థమవుతుంది. ఇంటి మీద మా సాయబరం మీద రేపులు గద వణికినాయి. సోఫా వణుకుతుంది, సోఫా గద వణికింది, మనిషిని వణికినాం. భూమి కంపించింది అనుకున్నది వాస్తవమైనది. ఎందుకంటే ఇక్కడ భూకంపం రావటం జనం కూడా ప్రజలు చాలా ఆందోళన చెందడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఏమైంది ఏందని బయటకు వచ్చి అందరూ ఒక ఇంతగా చూడటం జరిగింది. మేము బ్లాస్టింగ్ ఏమని ముందు అనుకున్నాం, కానీ ఈ సమయంలో బ్లాస్టింగ్ ఉండదనే ఉద్దేశంతో ఖచ్చితంగా భూకంపం అనే మేము అనుకోవడం జరిగింది. భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాలను మన దేశంలో 4 జోన్లుగా విభజించారు. అవి జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. అన్నిటికన్నా జోన్ 5లో అత్యంత తీవ్ర భూకంపాలు వచ్చే ఛాన్సులున్న ప్రాంతాలున్నాయి. రిక్టర్ స్కేల్ పై 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలుంటాయి. జమ్మూ కాశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఉత్తర బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు ఇందులో ఉన్నాయి. దేశంలో 11% భూభాగం జోన్ 5లో ఉంటే అత్యంత డేంజరస్ పరిస్థితుల్లో ఉంది. ఈ జోన్ 4లోని ప్రాంతాలకు కూడా భూకంప ప్రమాదం ఎక్కువే. రిక్టర్ స్కేల్ పై 6 నుంచి 7 తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్, లద్దాఖ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని కొంత ప్రాంతం ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. ఇక జోన్ 3లో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతాలను ఈ జోన్లో చేర్చారు. ఇక జోన్ 3లో చాలా తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు వస్తాయి. ఇందులో నెల్లూరు, చెన్నై, బెంగళూరు, మంగళూరు, ముంబై, పూణే, నాసిక్ వంటి నగరాలున్నాయి. ఇక జోన్ 2 అంటే చాలా తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు వచ్చే ప్రాంతం. అంటే రిక్టర్ స్కేల్ పై 2 నుంచి 4 తీవ్రత ఉండే ఎర్త్క్వేక్స్ వస్తాయి. హైదరాబాద్, కర్నూల్, మైసూర్, మధురై, ఉదయపూర్, నాగపూర్, భోపాల్ లాంటి నగరాల్లో జోన్ 2లో ఉన్నాయి.
హైదరాబాద్ లాంటి నగరాల్లో అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు వచ్చినా ప్రాణ ఆస్తి నష్టం వచ్చేంత స్థాయిలో ఉండవు. అయితే ఇప్పుడు 5 పాయింట్ తీవ్రతున్న భూకంపం ఎలా వచ్చిందన్నదే ప్రశ్న. తల తిరిగినట్టు అలా ఉంది ఏంటని తర్వాత మేము స్టెప్స్ నుంచి కిందకు వచ్చేసరికి పైనుంచి సెకండ్ ఫ్లోర్ లో కూడా వచ్చి మాకు అలా అనిపించింది అని చెప్పారు. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం, సెకండ్ ఫ్లోర్ లో కూడా అదే చెప్పారు మాకు. సోఫా అంతా షేక్ అవుతోందంటే ఎవరైనా కదుపుతున్నారా అనిపించింది. మళ్ళీ సోఫా ఏంటి కదుగుతోందంటే లేదు, నిజంగానే ఊగినట్టు అనిపించింది. నాకు అనిపించింది, నేను మా పాప కూడా అనిపించింది. కొంచెం ఏంటి ఇలా అవుతుంది ఏంటని కొంచెం కంగారు పడ్డాం. రూమ్లో బ్రష్ చేస్తున్నాను, వాష్ బేసిన్ ఇలా కదిలింది. నేను అనుకున్నాను తల తిరిగింది ఏమో, ఏదో టాబ్లెట్ వేసుకున్నాను కదా తల తిరిగింది అనుకున్నాను. కిచెన్కి వెళ్ళినప్పటికీ అందరు మాట్లాడినప్పుడు తెలిసింది ఇలా ఎర్త్క్వేక్ వచ్చేటట్టు అందరికీ అనిపించింది. నాకు కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అయింది. కొంచెం భయం వచ్చింది. ఎర్త్క్వేక్ అంటే ఏంటి అందరి దగ్గర విన్నావు కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందరు చెప్పాక అనిపించింది ఓకే ఇది ఎర్త్క్వేక్ ఎలా జరుగుతుంది అని. అదే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే అలా మూవ్ అయింది హెడ్. వాష్ బేసిన్ ఇలా కానీ బట్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా అయింది, ఇలా స్లో మూవ్మెంట్ కాదు. హాల్లో ఉండడం జరిగిందండి. అదే టైంలో టీపై నేను డస్టింగ్ చేస్తుంటే టీపై మూవ్ అయింది, కొద్దిగా కదిలింది. ఈ లోపల మా హస్బెండ్ కూడా బెడ్ దగ్గర ఉన్నారు, బెడ్ మూవ్ అవుతుందని చెప్పారండి. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయని అనుకున్నారండి. లేదా అప్పటికే బయట సౌండ్ వస్తుందండి. కారిడార్ లాగా వచ్చి చూసేసరికి అందరూ ఇదే ఎక్స్పీరియన్స్ చెప్పారు. భూకంపాలే కాదు, ప్రకృతి విపత్తులు సైతం ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయి. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 2023 జూలై 27న క్లౌడ్ బరస్ట్ అయింది. ఒకే రోజు రాత్రి 64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవలే సంభవించిన భారీ వర్షాలు, వరదలకు విజయవాడ, ఖమ్మం నగరాలు కకావికలమయ్యాయి. వర్షం కురిస్తే కురిసిన చోటే ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా భారీగా వర్షం పడుతోంది. లేకపోతే అసలు వర్షాలే కురవటం లేదు.